దట్ గై ఈస్ ఫారెస్ట్ యార్. కార్లో హౌ जोर का झटका है जोरों से వేసుకోండి అమ్మా, వేసుకోండి, తలుపులు వేసుకోండి. ఇంకా ఈ ఘోరాన్ని నేను చూడలేనురా అన్నా. ఏంట్రా ఇది? అచ్చుబోసిన ఆంబోత సవ్యంగా సేవలు చేసేవాడు కూడా నిన్ను చూసి చెడిపోతాడు రా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఆ ముక్కు పొడి తీసుకొచ్చి వీడి మొహాన కొట్టండి. ఇది అన్యాయం, అక్రమం, నాకు ఇదే సక్రమం. ఇది అరాచకం. ఇంకా కొట్టండి. అయ్యో అరే చూసావా? నువ్వు చూసావా? చెప్పు. అయ్యో టెన్షన్ గా ఉంది, ఏదోలా ఉంది. రైట్. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. ओके, सब खा गए, कुछ नहीं बचा. जवान जाने मन हसीन दिलरुबा. సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. నీకు మళ్ళీ చేయి తెగుద్ది. నా మాటిని లాగేస్తారు. గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. అమ్మా, దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదురా తండ్రి. ఈశ్వరా, ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఒకప్పుడు మొగలు మాత్రమే పక్కనోడి పెండ్లం మీద, పక్కనోడి లవర్ మీద కన్నేస్తారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అమ్మాయిలే పక్కనోడి బాయ్ ఫ్రెండ్ మీద, పక్కన దాని మొగన్ మీద ఇస్ ఇట్ ట్రూ భవానీ? లైన్ వేస్తారు. వాళ్ళిద్దరికి లొల్లి పెట్టి వాళ్ళని విడగొట్టి ఈ అమ్మాయిలే పోయి మళ్ళీ అంతం సెటిల్ అవుతారు. ఆవిడ కత్తి తీసుకొని మీద కూర్చున్నంత భయంగా ఉంది. చక్కెర ఎందుకే పెదవులు ఉండగా. कौन है रैया? आइटम अच्छी है, तेरे इलाके की है क्या? అత్తరు ఎందుకే నీ సొగసే ఉండగా దుప్పటి ఎందుకు. నువ్వేంటి ఇంత అందంగా ఉన్నావు? కరెక్ట్ చేతిలో పడ్డావు.
ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. అది వస్తుంది అడుగుస్తానుండు. ఎవరు మీ అంకులా? చూడగానే మీ అంకుల్ అనుకున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే పరమేశ్వరా, ఇప్పుడు ఏం చెయ్యాలి తండ్రి? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? వేసుకొని కాంటెస్ట్ మర్చిపోయా? బుక్స్ మార్చుకుంటూ లుక్స్ కలుసుకుంటే ఫస్ట్ అసలు ఈదులో కుర్రోళ్ళు ఎక్కువైపోయారు, ఎదవలు. వెళ్ళి తలిపేసుకో. నా ఫ్యాంటసీ ఏంటో చెప్పనా? చెప్పు, చెప్పి తగలడు. ఓ పర్ఫెక్ట్ గా దొరకాలి. నేనంటే పడి చచ్చిపోయేలా ఉండాలి. ఎంతలా అంటే వాడి పిచ్చి ప్రేమ చూసి నాకు పిచ్చెక్కిపోవాలి. కానీ మీకోసం తాజ్ మహల్ కట్టించాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఇది ఆడదా మొగదా? నా బర్త్డే వస్తుందో, ఇంకా 1 month ఉందో, గిఫ్ట్లు రెడీ చేసుకోండి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు మీ. నీకన్నా పెద్ద ఎర్రి పూకు ఎవడ్లేడులే. ముద్దులిచ్చి మురిపిస్తావే, కౌగిలించి కౌగిస్తావే. నేనే యువతలకు లాగాను. ఏం జరుగుతుంది ఇక్కడ? మెరుపల్ల మెరిసె జానా, వరదల్ల ముంచె జానా. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ వినవే, గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఊపుంది, ఊపేస్తా. లక్ష్మి, ఒకసారి వీడియోకి రామ్మా. ఎందుకు? ఇక్కడ వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? నేను దెయ్యాలతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. ఒకసారి కనబడి ఏమైపోతుంది? వద్దా? సరేలే, నీకు నచ్చకపోతే రావద్దు. కామెంట్ వచ్చింది, నెక్స్ట్ సంతూర్ యాడ్ మైరే చేస్తారా ఏంటి అని. నేను కూడా అనుకున్నా చేద్దాము అని. నా పోరోనికి నా ప్రేమ సరిపోలేదట, పైసా కావాలట. మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి. అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబులు విలువ. పొద్దున్నే లెగుస్తా, మా అత్తతో గొడవ పడతా. జ్యూస్ తాగుతా, మా అత్తతో గొడవ పడతా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివా? కొంచెం సేపు ఫోన్ చూస్తా, మా అత్తతో గొడవ పడతా. వర్క్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తా, మా అత్తతో గొడవ పడతా. ఇంట్లో పని ఎలా తప్పించుకోవాలి, మా అత్తతో గొడవ పడతా. రోజు మా మొడ్డ గుడవందే నిద్ర పట్టదేంట్రా నీకు, కొజ్జా నా కొడక.
ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. పని పట్టలేదా మీకు? ఆడవాళ్ళు కనబడితే చాలు చొక్క కట్టుకుంటూ చుట్టమే. నాకెందుకో డౌట్ గా ఉంది. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. మీకు కూడా తినాలనిపిస్తుందా? తాటి పుంజులు తింటారా ఫ్రెండ్స్? సర్లే, మా ఇంట్లో సంబంధం చూస్తున్నారు. నీకేమైనా చేసుకునే ఉద్దేశం ఉందా ఏటి? అమ్మాయి అందం చూసి పడిపోయాడు. పట్టుకో. అందం చూసి కాదండి, మందం చూసి. ఉద్దేశం ఉంటే సేపు రాత్రి మా నాన్న చెప్తారు. వద్దు, నాకే బతకొద్దు. నీకుంది నా కొడక నిన్ను కొట్టి అంకుశాన్ని చెప్తున్నా ఆపరారే. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఉందా? లేదు. లేదా? ఇది కళా వైద్యం లేదు, కసిగెత్తుకుంటున్నట్టుంది. అది ఏడుస్తున్నావు, నీకు స్పర్శ ఉంది. ఏడుతలేదు గురూజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. అబ్బు ఆపేరా. నువ్వేం కంగారు, కడ్రారు కొత్త తీసుకొచ్చాను. డేంజర్ ప్రమాదం. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళు వెళ్ళు. ఎవరో బలం తక్కువ, బిల్డప్ ఎక్కువ. ఈ సైడ్ వాస్తు బాగాలేదు, ఆ పక్క బట్టరా, దీని సంగతి ఏంటో చెప్తాను. ఎప్పుడు ఉండేదే కదా నువ్వు బట్టు. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఇప్పుడు రవితేజ గారి వాయిస్ మిమిక్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. వదలమంటారా? వదులు. చావంటే భయపడ్డానికి కళ్ళేలో తిరగే గోండా నా కొడుకు అనుకున్నావురా. వెళ్తా, ఇది పట్టుకుంటారా. നമ്മളിപ്പോ നിൽക്കുന്നത് മണാലിയിലാണ്. గదేం గలీజ్ ఫ్యాంటసీ చెప్పడానికి సిగ్గులేదా? ఎలా ఉంది? ఎందుకు మేస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి కాదండి. എല്ലാരും മറക്കോ ചേട്ടൻ പോവാണ്. ఏయ్ బాబు లేవ్. నాకు మనోని చూస్తే నవ్వు వస్తుంది. అలా చెప్తావే బావా, అలా చెప్తావు చెప్పవా. ఓ నీ అబ్బా ఆపరదే. దా చొమ్మసుకుని పట్టుకుంటా. అమ్మ నొప్పి నొప్పి ఎవరా? హలో గాయస్, మీ గ్యాంగ్ లో కూడా ఉంటాడు కదా అటు పోదాం ఇటు పోదాం అంటాడు చూడు, ఆడికి ఈ వీడియో షేర్ చేయండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.